ఇలాంటి డాడీ కడుపును పుట్టానేంటి? దేశంలో దేని జోలికి వెళ్దామన్నా అక్కో చెల్లి అవుతుంది. 2 సార్లు డాష్ ఇచ్చింది, చాలా బాగా ఇచ్చింది. కరెంట్ షాకులా ఇచ్చింది. డాడీ దీన్ని చూసి మండిపడుతుంటాడు. పైగా డాడీకి ఇది ఏమీ కాదు. ఏమైతేనే దీన్ని లవ్ చేస్తాను. ఏంటి బాబు గారు? దీన్ని ఇంగ్లీష్లో లవ్ అంటారు, తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఇక నన్నెవరూ ఆపలేరు. ఏమిట్రా అన్యాయం? పని మనసుతో సింధులేట్రా? ఇలాంటిదైతే ఎట్టి పరిస్థితుల్లో నా చెల్లి అవడానికి వీల్లేదు. అందుకే దీన్ని లవ్ చేస్తున్నాను. అది నీ చెల్లెలు కాదురా? నాకు తెలుసు ఇది నా చెల్లెలు కాదు. డాడీ ఇప్పటికి నేను జయించాను. ఏట్రా జయించావు రే? దాన్ని మర్చిపోతే డొక్కలో తన్నేయగలను. అది నీ చెల్లెలు కాదు కానీ నీ తల్లితో సమానం. ఏమిటి ఆఖరికి దీన్ని కూడా స్పేర్ చేయలేదా? స్పేరేట్రా నీ మొహం? స్పేరుటేరులేదురా. నీ తల్లి పోయినప్పటి నుంచి అదే నన్ను సాగుతూ ఉండేది. అది నీకు తల్లి దైవం. నువ్వు దండం పెట్టుకో. కర్మ, ప్రతి నాకు చెల్లె అవుతుంది. ఇక నాకు పెళ్ళి ఇప్పుడు. ఆక్సిజన్ చేసి ఏమైంది? ఏమండి, నాకు ఇక్కడ వైద్యం వద్దండి. వెంటనే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. ఈ డాక్టర్ ఈ వైద్యం నాకు వద్దండి. వెంటనే నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపోండి. మీకు చేతులైతే దండం పెడతానండి. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళిపోండి. నాకు ఇక్కడ నయం అవుదండి. ఇక్కడ డాక్టర్ ప్రాణం తీయటానికే కానీ ప్రాణం పోయటానికి కాదు. ఇక్కడ ఉంటే నా బిడ్డను చూసుకునే అదృష్టం నాకు ఉండదండి. మీ నుంచి శాశ్వతంగా నేను దూరం అయిపోతానండి. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. నా భయానికి అర్థం ఉందండి. నేను అలా అంటానికి కారణం ఉందండి. నా కళలు మీ కళలు పూర్తయిపోకుండా 10 కాలాల పాటు నేను మీ నీడలో ఉండాలంటే వెంటనే నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపోండి. లేకపోతే అర్ధాంతరంగా నేను మీకు దూరం అయిపోతానండి. నాకు ఈ డాక్టర్, ఈ వైద్యం, ఈ హాస్పిటల్, ఈ ఊరు ఏమి అక్కర్లేదండి. దయచేసి నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపోండి ప్లీజ్. ఊరుకోరా, బాధపడుకో. నీ ఇష్ట ప్రకారం రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. కాకపోతే డాక్టర్తో ఒక్క మాట చెప్పి వెళ్దాం. ఏమిటి ఈవేళప్పుడు ఇలా వచ్చారు? సారీ డాక్టర్, రాధని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకని? తనకి ఇక్కడ ఉండాలని లేదు. పైగా తను ఎందుకో భయపడుతోంది. నా వల్ల ప్రమాదం జరుగుతుందనా? అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఉదయం నేను ఇంజెక్షన్ ఇవ్వబోతుండగా ఆమె ప్రవర్తించిన తీరును బట్టి. తను ఏం ఊహించుకుంటుందో ఎందుకు ఊహించుకుంటుందో తెలియదు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మాత్రం గట్టిగా పట్టుబడుతుంది. ఆమె పట్టుదల వల్లనే వెళ్ళిపోవాలనుకుంటున్నారా? లేక మీరు నాకు చేసిన ద్రోహానికి ప్రతీకారంగా మీ భార్యకి అన్యాయం చేస్తున్నానని అనుకుంటున్నారా? స్వప్న, నన్ను ప్రేమించే నీకు న్యాయం చేసి ఉండలేకపోవచ్చు, అన్యాయం చేసి ఉండొచ్చు, ద్రోహమే చేసి ఉండొచ్చు. దానికి ప్రతీకారంగా నువ్వు నా భార్య మీద పగ తెచ్చుకుంటావని అనుకునే తెలివి తక్కువ అని మాత్రం కాదు. నా వ్యక్తిత్వం మీద మీకున్న నమ్మకానికి థ్యాంక్స్. కలలు కనే కన్నె పిల్లగా నేనున్న రోజుల్లో వసంతంలాగా వెన్నెల్లాగా మీరు నా జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రేమంటే ఏమిటో నాకు తెలియచేశారు. మనసు అనే మందిరంలో దైవంలా నిలిచారు. నేను మీకు భార్యనవుతానని, మీ బిడ్డకు తల్లినవుతానని నేను గడిపే కాలంలో హఠాత్తుగా మాయమైపోయి నన్ను మోసం చేశారు. నా కలలు కూల్చేసి, ఆశలు కాల్చేసి, నన్ను మోడులా మిగిల్చేసి మీరు వెళ్ళిపోయారు. జీవితం మీద ఆశ చచ్చి, పెళ్లి మీద కోరిక నశించి, కుంటిన పండు చేసుకుని
వృత్తిలో లీనమై గడిపే నాకు మళ్ళీ ఇప్పుడు కనిపించారు. ఆనాడు మీరు నాకు చేసిన ద్రోహానికి పగ సాధించుకుంటాను, పగ సాధిస్తాను. ఎలాగో తెలుసా? ఎవరూ నయం చేయలేని మీ భార్యకున్న భయంకరమైన జబ్బుని ఆపరేషన్తో నయం చేసి ఆమెను కాపాడతాను. తన కడుపులో బిడ్డ ఉందని భ్రమపడే ఆమె బ్రతుక్కి ముందు ముందు తల్లి అయ్యేటట్టు చేస్తాను. స్వప్న, ఇదేం పగ సాధించటం అనుకుంటున్నారా? చూడండి, కళకళ్ళాడుతూ మీ కళ్ళ ముందు రాధ తిరుగుతున్నప్పుడు ఇది స్వప్న నాకు పెట్టిన భిక్ష అని పశ్చాత్తాపడాలి. ఆమె కడుపున పుట్టిన బిడ్డ మీ ఒడిలో ఆడుకుంటున్నప్పుడు ఇది స్వప్న చనువని మీరు బాధపడాలి. భార్యా బిడ్డల్ని చూసుకున్న ప్రతి క్షణం ఈ స్వప్న మీకు గుర్తు రావాలి. ఈ స్వప్నకు మీరు చేసిన అన్యాయం తలుచుకుంటూ మీరు కుమిలిపోవాలి. స్వప్న, పగతోనైనా సరే, ప్రతీకారంతోనైనా సరే, జీవితాంతో నన్ను బాధ పెట్టాలనే కష్టనైనా సరే, నువ్వు నా భార్యకు మళ్ళీ బ్రతుకునిస్తానంటే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్. కానీ ఒక్క విషయం, నేను కావాలని నిన్ను మోసం చేయలేదు. తప్పనిసరైన పరిస్థితుల్లో మనసును చంపుకు నిన్ను దూరం చేసుకున్నాను. ఏమిటి ఏమిటి మీరు చెప్పేది? చెప్తాను. స్వప్న, మనిద్దరం ప్రేమించుకునే విషయం మీ నాన్నగారికి తెలిసింది. ఆ తర్వాత ఒకరోజు అలా నీ నుంచి దూరమై, బ్రతుకు భారమై, బాధను భరించలేక త్రాగుడు మొదలెట్టాను. దానికి పూర్తిగా బానిసనైపోయాను. నన్ను నేను నాశనం చేసుకుంటున్న సమయంలో రాధ నా జీవితంలో అడుగుపెట్టింది, నన్ను మార్చింది, మళ్ళీ మామూలు మనిషి చేసింది, నన్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు చెప్పు స్వప్న, నేను నీకు అన్యాయం చేశానా? నీ ప్రేమకు ద్రోహం చేశానా? ఆనంద్, నన్ను మన్నించండి. నా నుదుట విషాదం రాసింది మా నాన్నగారిని తెలుసుకోలేక మిమ్మల్ని ద్వేషించాను. మీ వాళ్ళ కోసం అన్ని త్యాగం చేసిన మిమ్మల్ని నిందించాను. నన్ను మన్నించండి. నో, డోంట్ సే లైక్ దట్. స్వప్న, ఒకప్పుడు నీలో నా ప్రేయస్ని చూశాను. ఇప్పుడు నా భార్యను కాపాడే దేవతను చూస్తున్నాను. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. రమేష్, అర్థం లేకుండా ఇంగ్లీష్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడు. హాస్పిటల్లో అమ్మాయితో ఎవరో ఒంటరిగా ఉన్నారంటే అతను ఏ పేషెంట్ అయి ఉంటాడు. వాడు గంటకు పైగా ఆ గదిలోనే ఉన్నాడు. నా డ్రీమ్ని ట్రాప్ చేస్తున్నాడని నా డౌట్. నా మాట అబద్ధం అయితే ఐ విల్ గో టు ఫారిన్. రమేష్, వాడెవడో ముందు నాకు చూపించు. ఆ తర్వాత అమ్మాయితో నేను మాట్లాడతాను.